సూర్యాపేట జిల్లా మునుగాల మండలం గణపవరం వాగు వద్ద ఆర్ఎండి రోడ్కు పడిన గండిని వెంటనే పూడ్చి రాకపోకలను పునరుద్ధరించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ములకలపల్లి రాములు డిమాండ్ చేశారు. ఈ మేరకు ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మేదరమిట్లు వెంకటేశ్వరరావు, మండల కార్యదర్శి వెంకటరెడ్డి, కొక్కిరేని సింగిల్ విండో చైర్మన్ చందా చంద్రయ్య, నాయకులు సైదులు, చందా సీను, చిన్న సైదులు తదితరులు పాల్గొన్నారు. CPM जिंदाबाद 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 CPM जिंदाबाद 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 CPM जिंदाबाद ఊడ్చాలి గండిని వెంటనే ఊడ్చాలి గండిని వెంటనే ఊడ్చాలి చేపట్టాలి మరామతులు వెంటనే చేపట్టాలి మరామతులు వెంటనే చేపట్టాలి మరామతులు వెంటనే చేపట్టాలి మరామతులు వెంటనే చేపట్టాలి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి రక్షించాలి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి రక్షించాలి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి రక్షించాలి కాపాడాలి ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలి ప్రయాణికుల ప్రాణాలు ప్రయాణికుల ప్రాణాలు ప్రయాణికుల ప్రాణాలు సిపిఎం జిందాబాద్ సిపిఎం జిందాబాద్ సిపిఎం జిందాబాద్. సోదరులారా, ఈరోజు గణపవరం వాగు దగ్గర సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల పన్నడు ప్రాంతాల్లో వాగులు వంకలు పొరిగి పెద్ద ఎత్తున వాటర్ కిందికి వస్తున్న సందర్భంలో ఇక్కడ వాగు తెగి పెద్ద ఎత్తున గండి పట్టడం జరిగింది. గత వారం రోజుల నుంచి మునగాల నుంచి గణపవరం, కొక్కిరేని, కీతరగూడెం పోయే వాహనాలు కానీ, బస్సులు కానీ, స్కూటర్లు కానీ, అదేవిధంగా వాహనదారులు కానీ ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతుంది. కానీ ఈ ప్రభుత్వం మాత్రం కనీసం కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఆర్ఎండ్బి అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. కనీసం కూడా గండిని సంతరించడానికి కూడా సిద్ధపడలేదు. కలెక్టర్ గారు కనీసం కూడా సిద్ధపడలేదు. ఇవాళ ప్రభుత్వ యంత్రాంగం కానీ, ఆర్ఎండ్బి అధికారులు కానీ, జిల్లా కలెక్టర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం కండుంటి చూడడానికి కబోదులు వ్యవహరిస్తున్న పరిస్థితి కనపడుతుంది. సుమారు 40 గ్రామాలకు సంబంధించిన ప్రజలు గత వారం రోజుల నుంచి ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతుంది. గత సంవత్సరం ఇదే రోజుల్లో ఇక్కడ గండి పడ్డది. అనేక పోరాటాల ఫలితంగా సిపిఎం పోరాట ఫలితంగా అక్కడ కోనలు వేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి వారకు పక్క ఆ కోనలు చెదిరిపోయి మళ్ళీ పెద్ద ఎత్తున గండి పట్టడం జరిగింది. దాదాపు ఈ గ్రామాల మునగాల కానీ, పెనబాడు కానీ, లేకపోతే చిలుకూరు, నేరేడు జిల్లా, గేళ్లపల్లి మండలాలకు ఈ దగ్గరే ఉండటం వల్ల అనేక మంది వాహనదారులు ప్రయాణిస్తున్నారు. ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. స్థానిక శాసనసభ్యులు మల్లయ్య గారు, నిన్ను ఈ ప్రజలు ఎన్నుకున్నారు, ఈ ప్రాంత ప్రజలు ఓటేశారు, నీకు ఈ ప్రజల మీద నమ్మకం ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే అధికారులు పిలిపించాలి, ఇక్కడ కలెక్టర్ గారిని పిలిపించాలి, యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ కోనలు వేసి ఇక్కడ దీన్ని వెంటనే పునరుద్ధరణ చేసి రాకపోకలు కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లే జిల్లా మంత్రి గారు మీరు కూడా చూడాలి, మీరు ఏమైనా